హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేష్ తెలుగు ఎక్స్ప్లోరర్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంతో ఘన శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఈ ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయం తెలంగాణ నడిబొడ్డున్నటువంటి విశాలమైన మహానగరం వరంగల్ నగరం మధ్యలో ఉంది. ఈ ఆలయం మహిమాన్వితమైన అమ్మవారిగా, కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారంగా, భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ శ్రీ భద్రకాళి అమ్మవారిగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ శ్రీ భద్రకాళి అమ్మవారి యొక్క టెంపుల్ టైమింగ్స్, అలాగే ఇక్కడ కోవిడ్ టైం లోపల ఇప్పుడు టెంపుల్ ఎలా ఉంది, ప్రజెంట్ ఇక్కడ ఉన్న విజువల్స్, అలాగే టెంపుల్ యొక్క సంబంధించిన హిస్టరీ కూడా మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, చూస్తుండండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఆల్ ఫ్రెండ్స్, కోవిడ్ సెకండ్ వేవ్ చాలా ఘోరంగా నడుస్తుంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. కరోనాకి మీరు ఒక ప్రాణం మాత్రమే, కానీ మీ కుటుంబానికి మీరు అమూల్యమైన మనిషి. మన భద్రత మనమే చూసుకోవాలి. ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ, స్టే సెక్యూర్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వరంగల్ నుండి శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంకి వెళ్తున్నాము. దేవాలయానికి వెళ్ళే ముందు మనకు వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారి యొక్క ఎడమ వైపున శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం యొక్క స్వాగత తోరణం మనకు కనిపిస్తుంది. మనకు స్వాగత తోరణం నుండి దేవాలయం మనకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీరామనవమి సందర్భంగా మనకు స్వాగత తోరణం ముందు ఈ యొక్క స్వామివార్ల విగ్రహాలను అమ్మకానికి ఉంచారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం గుడి దగ్గరికి చేరుకున్నాక మనకు గుడి ముందు భాగంలో ఉచిత పార్కింగ్ ఉంటుంది. 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్కి. అలాగే దాని యొక్క ఎడమ భాగం లోపల వాహన పూజల కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ వాహన పూజలు జరుపుతారు. మనకి కోవిడ్ సందర్భంగా అమ్మవారి యొక్క దర్శనం వేళ లోపల స్వల్ప మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ యొక్క దేవాలయం చూసుకున్నట్టయితే మనకు ప్రశాంతమైన వాతావరణంలో, చుట్టూ కొండల మధ్య శ్రీ భద్రకాళి చెరువు పక్కన మనకు ఈ దేవాలయం ఉంది. మనకు ఈ యొక్క ఎండాకాలం లోపల ఈ దేవాలయంలో చాలా వసతులు కల్పించారు. ఉచిత త్రాగునీరు కానివ్వండి, అలాగే ఎండ యొక్క వేడిని తట్టుకోవడానికి చలువ పందిళ్ళు, మనకు ఇలా చాలా వసతులు కల్పిస్తున్నారు. మనం గుడి లోపలికి వెళ్లే ముందుగా మనకు దుర్గాదేవి అమ్మవారి దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కుడి భాగం లోపల శ్రీ షిరిడి సాయి మందిరం ఉంటుంది. అలాగే మనకు శ్రీ భద్రకాళి దేవస్థానం వారు మనకు ప్రధాన తోరణం ముందు భాగంలో ఉచిత చెప్పుల స్టాండ్ కూడా ఉంది. అలాగే మనకు శుద్ధి చేసిన చల్లని త్రాగునీరు కూడా ఈ ఎండాకాలం లోపల మనకు దేవస్థానం వారు భక్తులకు అందజేస్తున్నారు. మనకు అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి, అలాగే కుంకుమార్చన సంబంధించిన వస్తువులన్నీ కూడా మనకు దేవాలయ ప్రాంగణం లోపల మనకు ఎడమ వైపున దొరుకుతాయి. మనం దేవాలయం యొక్క సింహద్వారం ద్వారా ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టాక మనకు విశాలమైన అద్భుతమైన ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది. మనకు ఈ యొక్క ప్రాంగణం లోపల కుడివైపున ఎడమ వైపున మీరు చూడవచ్చు, భక్తులు కూర్చోవడానికి చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. మనకు అలాగే కుడివైపున మనకు గుట్టపైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాలు మీరు చూడవచ్చు. మనం దేవాలయం యొక్క ప్రాంగణంలో ఎంటర్ అయ్యాక మనకు గోకులం యొక్క ముందు భాగంలో ఎడమ వైపున మనకు కాళ్ళు కడుక్కునే స్థలం ఉంటుంది. కాళ్ళు కడుక్కున్న తర్వాత మనకు గోకులంలో ఉన్న శ్రీకృష్ణ స్వామివారిని దర్శించి గోమాతకు పూజ చేసి మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తాం. మనం ఈ యొక్క ఆలయ చరిత్ర చూసుకున్నట్టయితే క్రీస్తు శకం 625 లోపలనే ఈ యొక్క ఆలయంను నిర్మించినట్టు మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఓరుగల్లు ప్రజలకు ఇలవెల్పుగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ భద్రకాళి అమ్మవారు కాకతీయ కాలం నాటికి ఎంతో ప్రభావంతో అలరారిందని శాసనాల ద్వారా తెలుస్తోంది. పక్కన శ్రీ భద్రకాళి చెరువు ఉండడం వలన ఆ యొక్క చెరువుపై నుంచి వచ్చే చల్లని గాలులు ఇక్కడికి వచ్చే భక్తులను ఆనంద డోలికలలో ఊయలుగేలా చేస్తాయి. మనకి దేవాలయం చుట్టూ చల్లగా ఉండడం, అలాగే పచ్చని చెట్ల మధ్య ఉండడం వలన ఈ యొక్క జంట నగరాల ప్రజలే కాకుండా మన రాష్ట్ర నలుమూల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి భక్తులు అధికంగా వస్తారు. మనం అమ్మవారిని దర్శించుకునే ముందు శ్రీ గణపతి స్వామిని ముందుగా దర్శించుకుంటాం. ఈ యొక్క కోవిడ్ సందర్భంగా
ఇక్కడికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, లేనిచో ఈ యొక్క దేవాలయంలోకి అనుమతించబడరు. మనకు ఇక్కడ శ్రీ భద్రకాళి అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఇక్కడ దర్శనమిస్తారు. మనకు గుడి లోపలికి వెళ్ళే ముందు మనకు ఎడమవైపున శ్రీ భద్రకాళి దేవస్థానం యొక్క కొబ్బరికాయలు కొట్టు స్థలం మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మనకు కొంచెం ముందు భాగంలో అమ్మవారి యొక్క కుంకుమార్చన సంబంధించిన టికెట్స్ మనకు ఇక్కడ ఇస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ యొక్క ధ్వజస్తంభం యొక్క ముందు భాగంలో తమ యొక్క కోరికలు నెరవేరాలని చెప్పేసి ఆ యొక్క దీపాలను ముట్టిస్తారు. ప్రస్తుతం మనం అమ్మవారి యొక్క దర్శనానికి వెళ్దాం. మనకి ఇక్కడ అమ్మవారు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అఖండ ఏకశిలపై అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో మనకు 8 చేతులను కలిగి శ్రీ భద్రకాళి అమ్మవారిగా మనకు ఇక్కడ అమ్మవారు వెలిసి ఉన్నారు. మనకు ఈ యొక్క చైత్రమాసం ప్రారంభం ఉగాది నుండి మనకు శ్రీ లక్ష పుష్పాలతో అమ్మవారికి అర్చన కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మనం చూడవచ్చు శ్రీ చామంతి పూలు అమ్మవారికి పుష్పార్చన కోసం తీసుకెళ్తున్నారు. మనకు అమ్మవారిని శ్రీ చైత్రమాసం ప్రారంభం ఉగాది నుండి శ్రీ లక్ష పుష్పాలతో పుష్పార్చన కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనకు ఈ పుష్పార్చన కార్యక్రమం మనం చూడవచ్చు. తర్వాత వైశాఖ మాసంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం వైభవపేతంగా జరుగుతాయి. తర్వాత మనకు ఆషాఢ మాసంలో శ్రీ శాకంబారి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఆశ్వయుజ మాసంలో శ్రీ విజయదశమి రోజున తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. మనకి యొక్క దేవస్థానంలో ప్రత్యేకించి అమ్మవారి యొక్క నుదుటపై ఉన్నటువంటి అర్ధచంద్రాకార బొట్టునే ఇక్కడికి వచ్చే భక్తులకు అలంకరింపజేస్తారు. శ్రీ అమ్మవారి యొక్క పుష్పార్చన కార్యక్రమం చూడండి. మనకు దేవాలయం యొక్క ప్రాంగణంలో ఎడమ వైపున శ్రీ అమ్మవారికి అలంకరించినటువంటి చీరలను తక్కువ ధరలకే మనకి ఇక్కడ విక్రయిస్తారు. ఈ యొక్క ఆలయాన్ని కొందరు చరిత్రకుల ప్రకారం కొందరు చాళుక్యులు కట్టించారని, కొందరు కాకతీయులు కట్టించారని వారి యొక్క అభిప్రాయం. మనం ఈ యొక్క దేవాలయం యొక్క మూల స్తంభాలు పరిశీలించినట్లయితే చతురస్రాకారంలో మనకు కనిపిస్తాయి. మనకి ఈ యొక్క నిర్మాణ శైలి చాళుక్యులలో మాత్రమే కనిపిస్తుంది. మనకు కాకతీయుల యొక్క స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది. మనకు శ్రీ అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనకు కుడి పక్కన శ్రీ శివాలయం కనిపిస్తుంది. ఇందులో శివలింగ రూపంలో కాకుండా శ్రీ పార్వతీ పరమేశ్వర రూపంలో మనకు శివుడు దర్శనమిస్తారు. అలాగే వీటి పక్కన మనకు శ్రీ నవగ్రహ దేవతా విగ్రహాలు మనం చూడవచ్చు. మనకి ఇక్కడ శ్రీ అమ్మవారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉపయోగించే వాహనాలు, అలాగే అమ్మవారు పల్లకిని చూడండి. భద్రకాళి అమ్మవారి యొక్క ఆలయపు అర్చకురు అయినటువంటి శ్రీ రామకృష్ణ శర్మ గారి దగ్గర ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం అమ్మవారి యొక్క అర్చన కానీ, ఇక్కడ కుంకుమార్చన కానీ ఎప్పుడు ఎలా చేస్తారు, ఏమేమి ఇక్కడ యాగాలు చేస్తారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సరే చెప్పండి. భద్రకాళి శరణం మమ అంతఃశబ్దార్థ సంజల్ప స్వాభిరూప విలక్షణే నిరవద్దే నిరాలంబే మంగళం భద్రకాళితే. అంటే భద్రకాళి అమ్మవారు క్రీస్తుపూర్వం 700 శతాబ్దం క్రితము స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారు. దీన్ని ఎవరు శిల్పి చెక్కినటువంటి విగ్రహము కాదు. 9 అడుగుల వెడల్పు, 9 అడుగుల ఎత్తుతో ఉన్నటువంటి శివుడి పైన అర్ధపద్మాసనములో కూర్చొని ఉంటుంది మన భద్రకాళి అమ్మవారు. ఇక్కడ ఉగాది దగ్గర నుండి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు వసంత నవరాత్రులు విశేషంగా జరుగుతాయి. ఒక్కొక్క రోజు అమ్మవారికి మొదటి రోజు గులాబీ పూలు 1,00,000 గులాబీలు, తర్వాత 1,00,000 మల్లెలు, 1,00,000 లిల్లీ పూలు, అదేవిధంగా 1,00,000 చామంతులు, 1,00,000 కనకాంబరాలు, 1,00,000 కలవలతోని ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క 1,00,000 పుష్పార్చన జరుగుతుంది వసంత నవరాత్రుల్లో. శ్రీరామనవమి రోజు శ్రీరామ కళ్యాణ మహోత్సవము జరుగుతుంది. తదుపరి వైశాఖ మాసములో
శంకర జయంతిని పురస్కరించుకొని మనకి అమ్మవారికి కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంలో అమ్మవారికి భద్రకాళి సమేత భద్రేశ్వరునికి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. పూర్వం లోపల కాకతీయులు పరిపాలించినప్పుడు రెండవ పులకేసి అమ్మవారికి నిత్యం అభిషేకం జరగాలి, నీరు కావాలి. కాబట్టి ఇటు అమ్మవారికి అభిషేకానికి వినియోగం అయ్యేటట్టు, అదేవిధంగా ఈ ఓరుగల్లు మహానగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దాహార్తిని తీర్చడానికి ఈ విధంగా చెరువును తవ్వించడం జరిగింది. ఈ చెరువులో నీరే ఈరోజు మనం వరంగల్లో ఉన్న ప్రజలందరికీ కూడా దాహార్తిని తీరుస్తూ ఉన్నది. రాణి రుద్రమదేవి పరిపాలించినప్పుడు ప్రతిరోజు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాతనే రాజదర్బార్లోకి వెళ్ళేదని మనకు ఉన్నటువంటి శాసనాల ద్వారా తెలుస్తున్నది. భద్రకాళి శరణం మమ. సో ఇక్కడ మన కుంకుమార్చన కానివ్వండి, ఏ టైమింగ్లో ఎట్లా చేస్తారు ఒకసారి చెప్తారా? ప్రతిరోజు 365 రోజులు ఉదయం ప్రాతకాలము 5 గంటలకి దేవాలయము తెరవడం జరుగుతుంది. దేవాలయం ప్రారంభమైన పిదప మనకి అమ్మవారికి అభిషేకం అనేది జరుగుతుంది. 6:30 వరకు. 6:30కి అలంకారం చేసి 7 గంటల నుండి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కుంకుమార్చనలు అంటే ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయి. కుంకుమార్చనలు తదుపరి ఇక్కడ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి అమ్మవారికి శాశ్వత చండీ యాగము ఉంటుంది. ప్రతి నిత్యము 9 గంటల నుంచి 11 గంటల వరకు చండీ యాగం అనేది జరుగుతుంది. ఇక్కడి విశేషాలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకు అమ్మవారి యొక్క ప్రాంగణంలో పశ్చిమాభిముఖంగా ఉన్న అమ్మవారికి కుడివైపున మనకు శ్రీ నాగేంద్ర స్వామి యొక్క దేవాలయం మనకు కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ యొక్క కోరికలు నెరవేరడానికి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ మర్రి వృక్షానికి తమ యొక్క ముడుపులు ఇక్కడ కడతారు. దాని పక్కనే ఉన్నటువంటి శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల అద్దాల మండపాన్ని మనం చూడవచ్చు. శ్రీ అమ్మవారు అలాగే శ్రీ భద్రేశ్వరుల యొక్క అద్దాల మండపం మనకు ఇక్కడ చూపులను కనువిందు చేస్తుంది. మనకు చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, మనకు చల్లటి గాలిలో మనకు ఇక్కడ దేవాలయం కనిపిస్తుంది. మనకు ఇక్కడ ఈ దేవాలయం లోపల లడ్డు ప్రసాదం, పులిహోర మనకు లభిస్తాయి. మనకు శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనకు భద్రకాళి చెరువు పక్కన శ్రీ భద్రకాళి బండ్ అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. మనకి ఈ యొక్క భద్రకాళి బండ్ మనకు టెంపుల్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు శ్రీ భద్రకాళి బండ్ యొక్క లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూడండి ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇది ఇంకా ఓపెన్ కాలేదు, మేబీ తొందరలో అవుతుంది.